ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 105వ కీర్తన 19వ వచనములు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దైవజనుడైన యేసేపును గురించి ఈ మాట వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్కు అతన్ని పరిశీలించుచున్నదంట. దేవుని వాక్కు మనలను కూడా పరిశీలించుచూ ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. అతడు చెప్పినది నెరవేరేంత వరకు దేవుని వాక్కు అతన్ని పరిశీలించుచుండెను అని మనం చూస్తున్నాం. యేసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు, అతని సహోదరులందరికంటే అతన్ని ఘనమైన వానిగా చేస్తానని. ఆ మాటలను అతడు తన మనస్సులో ఉంచుకోకుండా తన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు చెప్పినందువలన అతడు వారి ద్వేషాన్ని సంపాదించుకొని ఐగుప్తు దేశమునకు అమ్మబడి చెరసాల పాలైనాడని మనకందరికీ తెలిసింది. చెరసాలలో అతడు వేదన పడుతున్నాడని మనం అనుకుంటాం, కానీ దేవుని వాక్కు ఆ చెరసాలలో కూడా ఆయన్ని పరిశీలించుచూ ఉన్నది. ఓ సందర్భం వచ్చింది, దేవుడు ఆ దేశానికి అధిపతిగా అతన్ని హెచ్చించినాడు. అప్పటి వరకు దేవుడు అతన్ని పరిశీలించినాడు. అతని శ్రమలో, అతని కష్టంలో, అతని కన్నీటిలో దేవుని వాక్కు అతన్ని పరిశీలించుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఆయన వాక్కు మిమ్మలను పరిశీలిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మీరు పొందే అవమానము, శ్రమ, కష్టము, బాధ, మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ఒత్తిళ్ళు, శత్రువుల ద్వారా మీకు కలిగేటువంటి అపనిందలు, బాధలు, అవమానములు, ఇవన్నీ మీరు సహించుచూ ఉండగా, మీరు ఎన్నో శ్రమను పొందుతూ ఉండగా దేవుని వాక్కు మిమ్మలను, మీ జీవితాన్ని పరిశీలిస్తుంది. దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా దానిని నెరవేర్చేందుకు ఆయన సమర్థుడైనటువంటి వాడు. తప్పక నీ నిందను, అవమానమును ఆయన తొలగించి నీకు ఆనందమును, సంతోషమును అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ జీవితాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన పరీక్షలో నీవు నిలబడాలి. యేసేపు ప్రభు పరీక్షలో నిలబడినటువంటి మనుషుడిగా శోధనలు ఆయనకు వచ్చిన ఆ శోధనలో పడకుండా, తన జీవితాన్ని పతనం చేసుకోకుండా దేవుని పరీక్షకు అతడు పాత్రుడుగా మారి తనను తాను కాపాడుకున్నాడు. నీ జీవితంలో కూడా నీవు దేవునికి అంత నమ్మకమైన వాడుగాను, నమ్మకమైన దానవుగాను ఉండాలి. ఏ విషయంలోనైనా సరే, నీ నీ గర్భఫలం విషయంలోనైనా, నీ వ్యాధిలోనైనా, నీ బాధలోనైనా, నీ పిల్లల జీవిత ఎదుగుదలలోనైనా, నీవు చేసే పనుల యందైనా, నీవు చేసే వ్యాపారమందైనా, నీ యొక్క పరిచర్యలోనైనా, నీ సంఘ పరిచర్యలోనైనా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఆయన నిన్ను పరిశీలించుతూనే ఉంటాడు. ఆయన పరీక్షలో మీరు విజయం సాధించారంటే యేసేపును హెచ్చించిన దేవుడు మిమ్మలను కూడా హెచ్చించి దీవించునుగాక. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలను మీరు పరిశీలించుతున్నారని వారు తెలుసుకున్నారు. ఆ పరీక్షలో వారు నీకు నమ్మకమైన వారుగా ఉండి నిన్ను ఘనపరిచే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.